దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము విమోచకుడు. పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును అని హోషియా గ్రంథము 13:14 దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారండి. దేవుడు తన వాగ్దానాసారము ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును అని యెషయా గ్రంథం 19:20 కూడా మనకి తెలియచేసి ఉన్నారండి. హోషేయ ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రకారము ఈ లోకమునకు వచ్చి మనకు పాప విమోచన కలిగించుటకై రక్షకుడైన యేసు తన స్వరక్తమును ధారపోసి ఉన్నారు. ఆత్మ మరణం నుండి తప్పించి పాతాళం యొక్క అగ్నిగుండము నుండి రక్షించి ఉన్నారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఎఫెసీ పత్రిక 2:1 మనం మర్చిపోకూడదండి. రెండవదిగా పరిశుద్ధ పిలుపు. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచి ఉన్నారండి. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 1:10 ఈ పిలుపు మనము వినగలిగి మనము సిద్ధపడాలండి ఆయన పిలుపునకు. మూడవదిగా నూతన స్వభావం కలిగి ఉండాలండి. మన రక్షకుడైన దేవుని దయ ప్రేమలో క్రీస్తు రూపములో మనము రూపొందించుకొని ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు మనకు నూతన స్వభావం కలిగించి ఉన్నారండి. తీతు పత్రిక 3:4 ప్రకారంలో ఇట్టి నూతన స్వభావం కూడా మనం కలిగి ఉండాలి. అదేవిధంగా 4వది నిబంధన నెరవేర్పు. యేసు అను రక్షకుని ద్వారా తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకుని మన పితరులతో తాను నర్చిన ప్రమాణము నెరవేర్పు జరిగినండి. లూకా సువార్త 1:75 ప్రకారము. తర్వాతది నిర్భయము. 5వదండి, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయలుముగా ఆయన సన్నిధిని పరిశుద్ధతో నీతితో జీవించ నేర్చుకోవాలండి. మన శత్రువు అపవాదియే కదా. ఆయన సన్నిధి ఉన్నచో ఎట్టి శత్రువు మన దరిదాపులో కూడా రావడానికి కూడా ధైర్యం చేయడు శత్రువైన సాతాను. 6వదిగా సమాధానము. మన పాదములను సమాధాన మార్గంలో నడిపించుటకు దేవునితో సమాధానపరచుటకే ఆయన సిలువలో ప్రాణత్యాగం చేసి పునరుజ్జీవితుడై మీకు సమాధానం కలుగును కాక అని దీవెన నీడి ఉన్నారండి. ఆయన సమాధానకర్త. అదేవిధంగా 7వదిగా నీతిమంతులుగా తీర్చడం అండి మనలను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు అనగా మనమందరం కూడా కడుగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడితిమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 తెలియజేస్తుందండి. 8వదిగా జ్ఞానము. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడినందున ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులే ఉన్నామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:6 క్రీస్తు ప్రభువే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నారండి. 9వదిగా వెలుగు. నేనే వెలుగునని పలికిన యేసు మనలను వెలుగు బిడ్డలుగా చేసి అన్యజనుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని సెలవిచ్చి ఉన్నారండి. 10వదిగా రక్షణ. ఆయన మనలను తన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ అనుగ్రహించి ఉన్నారండి. రక్షణ జ్ఞానము అందించుటకే రక్షణ శృంగముగా వచ్చి ఉన్నారు. 11వదిగా కనికరం అండి. గర్విష్ఠులను చెదరగొట్టి బలహీనులకు ఊతమిచ్చుటకు ఆకలిగొన్న వారిని తృప్తిపరచుటకు యుగాంతము వరకు కనికరము చూపగలిగే యేసుక్రీస్తండి. కాబట్టి ఇటు రీతిగా మనకు విమోచన కలిగించడానికి ఇన్ని గొప్ప మాటలు దేవుడు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.